సూపర్ సీనియర్ నాయకుడిని చెప్పుకునే చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలకు మేలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గాలికొదిలేశారు. వైఎస్ జగన్ పాలనలో శాంతి భద్రతలు లేవంటూ వక్ర భాష్యాలు వంకర మాటలతో ఓ వైట్ పేపర్ విడుదల చేశారు. తనకు తోచినవన్నీ రాస్తూ ప్రతి దానిపైన శ్వేతపత్రం అంటూ ప్రజల మీదకు వదులుతున్నారు. ఒక్క దానిలోనూ వాస్తవాలు ఉండడం లేదని ప్రజల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ గురించి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైంది? కొద్ది నెలల క్రితం వరకు ఒక పద్ధతి ప్రకారం అన్ని వ్యవస్థలు నడిచాయి. పలు కొత్త వ్యవస్థలు ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటయ్యాయి. అవి ఎంత బలమైనవిగా రూపుదిద్దుకున్నాయంటే విపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారు సైతం వాటిని ఏదో రకంగా తాము కొనసాగిస్తామని చెప్పక తప్పలేదు. అది వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇళ్ల వద్దకే పౌర సేవలు అందించడం కావచ్చు. ఇలా ఒకటేమిటి, దేశంలోనే పరిపాలనలో ఒక కొత్త విప్లవాన్ని నాటి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇదే టైంలో వైసీపీ తెచ్చిన కొన్ని సంస్కరణల విషయంలో పచ్చి అబద్ధాలను కూడా విపక్షం, దానికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా విపరీతంగా ప్రచారం చేశాయి. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. చివరికి వైసీపీ అభిమానులకే అనుమానం కలిగే స్థాయిలో టీడీపీ, జనసేన నేతలు దుష్ప్రచారం చేశారు. ముఖ్యంగా భూముల రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వీరు చేసినంత దుష్ప్రచారం అంతా ఇంత కాదు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే భూములన్నింటినీ లాక్కుంటాడని, దానిపై కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదంటూ రైతులను భయపెట్టారు. నిజం తెలుసుకునేలేపు అబద్ధం లోకమంతా తిరిగి వచ్చిందన్న సామెతను అక్షర సత్యం చేసి చూపించారు. తాము అధికారంలోకి వస్తే రీసర్వే రద్దు చేస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయబోమని నమ్మబలికారు. దాని గురించి అప్పట్లో జగన్ ఎంతగా ప్రజలకు వివరించి చెప్పబోయినా పెద్దగా ఫలితం రాలేదు. ఆయన దీనిపై ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిజాయితీగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడేవారు. భూ యజమానులకు దానివల్ల మేలు కలుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమని, దానివల్ల భూ వివాదాలకు శాశ్వతంగా తెరబడుతుందని, భూములపై ఆసాములకు పూర్తి హక్కులు దఖలు పడతాయని జగన్ చెప్పే ప్రయత్నం చేసేవారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు చంద్రబాబు పెద్ద గొంతుతో అసత్యాలను ప్రచారం చేయడంతో వైసీపీ ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణమైంది. ఎలాగైతేనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం దక్కింది. అవకాశం వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన ఆయా వ్యవస్థలను కూటమి ప్రభుత్వం ధ్వంసం చేయటం ఆరంభించింది. జగన్కు మంచి పేరు తెచ్చిన వాటిని ఏదో రకంగా బదనాం చేయడానికి తన మీడియా బలంతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీ ప్రకారం రీసర్వే నిలుపుదల చేస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఇక్కడే మళ్ళీ ట్విస్ట్ ఏర్పడింది. ఈలోగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూ సర్వే చేయించి టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం అందజేస్తామని ప్రకటించింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కామ్గా యూటర్న్ తీసుకుంది. ఇప్పటికే అనేక విషయాల్లో తన నిర్ణయాలను రివర్స్ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో కూడా అదే బాట పట్టింది. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ భూముల రీసర్వే కొనసాగుతుందని, 5% రైతుల్లో దీనిపై ఉన్న అసంతృప్తిని పరిష్కరించి ముందుకు వెళ్తామని ప్రకటించారు. అంటే దీని అర్థం జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని యథాతథంగా కొనసాగిస్తామనే కదా. మరి ఎన్నికల ప్రచారంలో ఎందుకంత ఘోరంగా అబద్ధాలు ప్రచారం చేశారంటే ఏం చెబుతాం? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు పోటీలు పడి వదంతులు సృష్టించారు. ప్రజాస్వామ్యంలో అబద్ధాల ద్వారా అధికారంలోకి రావచ్చని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి రుజువు చేసింది. కానీ అబద్ధం ఏదో ఒకనాడు బయటకు రాక తప్పదు కదా. ఇప్పుడు అదే రీసర్వేని కొనసాగిస్తున్నట్లు మంత్రి చెప్పారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అనేక విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలు తీసుకుంది. ఉదాహరణకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు అవి ఉరితాళ్ళు అవుతాయని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ మీటర్లను యథాప్రకారం కొనసాగిస్తామని చెప్పి రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. తల్లికి వందనం గురించి ఇప్పటికే చేతులెత్తేశారు. 3 గ్యాస్ బండల స్కీమ్ అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ నాలుక మడతేశారు. వాలంటీర్లకు జీతాలు పెంచడం సంగతి అటుంచి వారికి ఉన్న ఉద్యోగాలకే దిక్కులేని పరిస్థితిని సృష్టించారు. దేశ చరిత్రలో 2 నెలల వ్యవధిలో ఇంతగా అప్రతిష్ట పాలైన ప్రభుత్వం మరొకటి ఉండకపోవచ్చు. అయినా ఆ బురద అంతటినీ జగన్ ప్రభుత్వంపై చిమ్మి తప్పించుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు చూస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చంద్రబాబు ట్రాక్ రికార్డు అందుకు భిన్నంగా ఎప్పుడూ లేదు. తనకు మద్దతిచ్చే మీడియా అండతో తాము ఏమి చేసినా సాగిపోతుందన్నది ఆయన నమ్మకం.
1996 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఏమి చెప్పింది, ఎన్నికలయ్యాక ఏం చేసింది, అప్పటి కాంగ్రెస్ ప్రముఖ నేత రోసయ్య చాలా అర్థవంతమైన రీతిలో ఆ రోజుల్లో వివరించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 3 దశాబ్దాలుగా చంద్రబాబు ఇదే టెక్నిక్ అమలు చేసిన ప్రజలు కొన్నిసార్లు ఓడించారు, మరికొన్నిసార్లు ఆయన చేసిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి గెలిపించారు. 2024లో కూడా అదే జరిగింది. చిత్తశుద్ధితో తాను చెప్పింది చేయాలని అనుకోవడం జగన్ చేసిన తప్ప అంటే ఏం బదులిస్తాం? ప్రజలను మోసం చేయబోనన్న జగన్ను జనం ఓడించారు. చంద్రబాబు ఇలా మోసపూరిత హామీలతో జనాన్ని నమ్మించి తదుపరి 5 ఏళ్ల పాటు వారి చెవిలో పూలు పెట్టడం అలవాటైన వ్యవహారమే తెలిసిన జనం టీడీపీ కూటమిని గెలిపించారు. ఇందుకు తప్పు పట్టవలసింది చంద్రబాబునా లేక ఆయన్ని గెలిపించిన జనాన్న? ఎవరి ఆలోచన ప్రకారం వారు నిర్ణయానికి రావచ్చు.